హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎటువంటి సాసులు అనేటివి యూస్ చేయకుండా వెజ్ మంచూరియన్ అయితే ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా క్యాబేజీని తీసుకొని దాన్ని సన్నగా తరిగి తీసుకోవాలి. క్యాబేజీని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి, లేదా మీ ఇంట్లో చాపర్ ఉంటే చాపర్లో వేసి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసిన క్యాబేజీని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మైదా పిండి క్రిస్పీనెస్ అనేది ఇస్తుంది, అందుకే నేను మైదాని ప్రిఫర్ చేస్తాను. వేసుకున్న పిండిని క్యాబేజీకి బాగా అంటేటట్టు కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు, చిటికెడు కారం 1½ టేబుల్ స్పూన్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న మసాలాను మిక్స్ చేసుకుంటూ మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చూసుకోండి. మీ టేస్ట్కి ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె పోసి నూనె వేడెక్కాక ఇందాక మనం కలుపుకున్న క్యాబేజీ పిండిని నేను చూపించినట్టు బాల్స్ మాదిరిగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే ఈ బాల్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. అలాగే వేసిన వెంటనే తిప్పకుండా 1 లేదా 2 నిమిషాలు ఆగి అన్ని వైపులు తిప్పుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చిన తర్వాత ఏదైనా బౌల్లో అయినా హాట్ బాక్స్లో అయినా వేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ని నేను చూపించినట్టు తుంచుకోండి. ఎందుకంటే మనం ఒక గ్రేవీ చేస్తాం, ఆ గ్రేవీ అనేది వాటికి బాగా పడుతుంది, అందుకే తుంచుకోవాలి. క్యాబేజీ బాల్స్ని తుంచుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో చిటికెడు జీలకర్ర మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఆనియన్స్ అనేవి లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 4 or 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న టమోటా జ్యూస్ని వేసి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. 3 మినిట్స్ తర్వాత ఇందాక మనం తుంచి పక్కన పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసి కలుపుకోవాలి.
ఫ్లేమ్ అనేది హైలో పెట్టి కలుపుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది మంచూరియన్ బాల్స్కి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా మంచూరియన్ బాల్స్కి బాగా పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ. ఎటువంటి సాస్లు అయితే యూజ్ చేయకుండా ఈ వెజ్ మంచూరియన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో మర్చిపోకండి. ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ వెజ్ మంచూరియన్ అయితే తయారు చేయొచ్చండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పుడైనా మేము వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో